Hi students, welcome to Dr. CSR Academy. See, Maths 2Aలో 1:5 ratio 7 marks questions చూడండి. So long answer questions, question number 18. So question number 18 అంటే ఏ చాప్టర్ నుంచి వస్తుంది? Question number 18 అంటే డి మూవీస్ థీరం అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ 21 బైనామియల్ థీరమ్స్. క్వశ్చన్ నెంబర్ 22 మెజర్ ఆఫ్ డిస్పర్షన్. క్వశ్చన్ నెంబర్ 22 ప్రాబబిలిటీ వస్తే క్వశ్చన్ నెంబర్ 23 మెజర్ ఆఫ్ డిస్పర్షన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్స్. సో మనకి ఇక్కడ ఈ 7 LAQsలో నుంచి మనకి 100% 35 మార్క్స్ అంటే మనం 5 LAQs అటెంప్ట్ చేయగలం. సో ఈ సెషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా వింటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక 5 LAQs ఫైనల్లో ఈజీగా రాసేస్తారు. సో 21st క్వశ్చన్, మనం ఇందాక 20th క్వశ్చన్ చెప్పుకున్నాం బైనామియల్ థీరంలోనే. సో ఇది 21st క్వశ్చన్. సో ఇది కూడా బైనామియల్ థీరం నుంచే. సో ఇది కూడా అయిపోతే మీకు 4 LAQs పర్ఫెక్ట్గా అయిపోతాయి. 100% 4 LAQs రావచ్చు. ఇది కూడా కంప్లీట్గా విన్నారంటే, అంటే 4 7s are 28 మార్క్స్ పాస్ అయిపోవచ్చు ఈ 4 LAQs పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. దీని తర్వాత మనం ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ నేర్చుకుంటాం. ఈ 6 LAQs పర్ఫెక్ట్గా నేర్చుకోండి, 100% 35 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ బైనామియల్ థీరం కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. సిరీస్ సమ్స్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4 consecutive terms ఇన్ ద ఎక్స్పాన్షన్ అన్నాడు. అవి A1 A2 A3 A4 అనేసాడు. అన్న తర్వాత దెన్ షో దట్ అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ r+1th r+2th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ దెన్ షో దట్ అంటున్నాడు. ఇదే సేమ్ టైప్ ఆఫ్ కోఎఫిషియంట్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴9 x⁴10 x⁴11 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆర్ ఇన్ AP. ఇది కూడా ఏపీనే, ఇది కూడా AP క్వశ్చనే. దెన్ ప్రూవ్ దట్. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r వాల్యూ 10 పెట్టండి. దీంట్లో 40 + 1 41, 10 అంటే 100 × 4 400 - 2 398. సేమ్ క్వశ్చన్. సో మనం ఇది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, C0 CR C1 CR +1 వాల్యూ 2n CR అయితే అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అని చెప్పి 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻−10 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు. అయితే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ B. సో వాట్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? దెన్ ప్రూవ్ దట్. ఏం లేదు, x ఈజ్ ఏ నాన్ జీరో రియల్ నెంబర్ ఇచ్చాడు, ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ మనం ప్రూవ్ దట్ చేయాల్సింది ఏంటి అంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఏకి బికి ఉన్న రిలేషన్ ఏంటి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో ఏపీలో ఉన్నాయి అంటున్నాడు. ఇది కూడా దీని కోఎఫిషియెంట్స్ ఏపీలో ఉన్నాయన్న సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చనే. సో ఇఫ్ ద కోఎఫిషియెంట్ 4 consecutive terms అనేది ఇచ్చేసి దీంట్లో ఇది ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఈ 5 క్వశ్చన్స్ని జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 4 consecutive terms ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁴n ఆర్ A1 A2 A3 A4 అన్నాడు. సో 4 consecutive termsని మనం ఏదైనా వరుసగా తీసుకుందామండి. సో 4 consecutive termsని సో ఇక్కడ మనం 4 consecutive terms ఏవైతే ఉంటాయో ఆ 4 consecutive termsని చూడండి. A1 అంటే 4 consecutive terms యొక్క కోఎఫిషియెంట్స్ చాలు అంటున్నాడు. సో కోఎఫిషియెంట్స్ని
A1 ఈజ్ ఈక్వల్ టు NC1 అని, అలాగే A2 ఈజ్ ఈక్వల్ టు NC2 అని, A3 ఈజ్ ఈక్వల్ టు NC3, A4 ఏంటి తీసుకుందాం, NC4. ఇవి 4 కాన్సిక్యూటివ్ టర్మ్సే కదా. సో వాటి యొక్క కోఎఫిషియన్స్ తీసుకున్నాను. 1+x⁴n అనే ఎక్స్పాన్షన్లో వచ్చే కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క కోఎఫిషియన్స్ ఇవ్వండి. సో టేక్ LHS తీసుకుందాం. LHS ఏముందమ్మా అక్కడ, LHS చూడండి, A1 by A1 plus A2, A3 by A3 plus A4. A1 by A1 plus A2 plus A3 by A3 plus A4. సో ఇక్కడ A1 by డినామినేటర్లో A1 కామన్ తీసారనుకోండి, 1 plus A2 by A1, అలాగే ప్లస్ A3 by డినామినేటర్లో ఏం కామన్ తీయాలి, A3 కామన్ తీస్తే 1 plus A4 by A3. సో A3 A1 క్యాన్సిల్ చేద్దాం. సో 1 by 1 plus A2 by A1, A2 అంటే NC2 by NC1 plus 1 by 1 plus NC4 by NC3, 1 by 1 plus ఇది NCR by NCR minus 1 ఫార్ములాలో ఉందా. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ NCR by NCR minus 1? NCR by NCR minus 1 ఫార్ములా ఏంటి అంటే n minus r plus 1 by r. r అనే వాల్యూ మనం తెలుసుకుందాం. r 4 అనుకో, ఇక్కడ 3, 5 అనుకో, 4 ఉంటుంది. సో ఇక్కడ 2 ఉంది, 1 ఉంది. సో r వాల్యూ ఎంత, 2నే కదా. సో n minus 2 plus 1 by 2, 1 by 1 plus n minus r, ఇక్కడ 4 ఏనా, 4 plus 1 by 4. సో ఎల్సిఎం చేద్దామమ్మా. 2 నేనా ఎల్సిఎం అయిన 2 పైకి వెళ్తుంది, అంటే 2 by 2 plus n minus 2 plus 1 plus ఇక్కడ 4 పైకి వెళ్తుందమ్మా, 4 into 1 4 by 4 plus n minus 4 plus 1. సో ఇక్కడ 4 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 2 by n plus 1 plus 4 by n plus 1. సో టోటల్ ఎంత, 6 by n plus 1 is the LHS. సో టేక్ RHS తీసుకుందాం. RHS ఏముంది ఇక్కడ, 2A2 by A2 plus A3, 2A2 by A2 plus A3. సో 2A2 by A2 కామన్ తీసామనుకో, 1 plus A3 by A2 క్యాన్సిల్, అంటే 2 by 1 plus A3 by A2 నేనుగా, అంటే 2 by 1 plus A3 అంటే NC3 by NC2, 2 by 1 plus ఇది NCR by NCR మైనస్ 1 ఫార్ములానే. R వాల్యూ ఏంటి, 3. సో n minus 3 plus 1 by 3. సో ఎల్సిఎం 3 చేస్తే 3 పైకి వెళ్తుంది, 3 2s are 6 by 3 plus n minus 3 plus 1, 3 క్యాన్సిల్, 6 by n plus 1. టేక్ RHS ఏమొచ్చింది, 6 by n plus 1. LHS ఏమొచ్చింది, 6 by n plus 1. therefore LHS equal to RHS. అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్, ఏదైనా రెండు సేమే అండి. సెకండ్ క్వశ్చన్లో ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 11, ఏవైతే 3 కోఎఫిషియంట్స్ వచ్చినాయో ఆ 3 కోఎఫిషియంట్ అనేది ఏపీలో ఉన్నాయి అంటున్నాడు. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే x పవర్ 9, x పవర్ 10, x పవర్ 11 యొక్క కోఎఫిషియంట్స్ కావాలి. సో వచ్చిన కోఎఫిషియంట్స్ మనం ఫస్ట్ 1 plus x హోల్ పవర్ n. సో 1 plus x హోల్ పవర్ nలో ఫస్ట్ దీని జనరల్ టర్మ్ రాస్తున్నాను చూడండి, tr plus 1 NCR x పవర్ n minus r a పవర్ r, అంటే x పవర్ 9 కోఎఫిషియంట్. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 అంటే ఏమొస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ పవర్ 9 అంటే ఏమొస్తుంది? ఆర్ ప్లస్లో 9ఏగా, ఎన్సి 9, ఎన్సి 9, ఆ ఎన్ అనేది మనకు తెలియదు. ఓకే, ఎన్సి 9. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 అండి, ఎన్సి 10. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11, ఎన్సి 11. సేమ్ ఈ మూడు కూడా ఇక్కడే అవే వస్తాయి. ఆర్త్ టర్మ్, ఆర్ ప్లస్ 1th టర్మ్, ఆర్ ప్లస్ 2th టర్మ్ అంటే ఇవే కోఎఫిషియంట్స్ వస్తాయి. కాకపోతే ఆర్ ప్లస్లో మనం అబ్జర్వ్ చేసుకొని 10 పెడితే ఈ వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ 3 కోఎఫిషియంట్స్ ఉన్నాయి మనకి. ఈ 3 కోఎఫిషియంట్స్ ఏమని అన్నాడు? అరే ఏపీలో ఉన్నాయి అంటున్నాడు కదా. సో ఏ కామా బి కామా సి అంటే ఎన్సి 9 కామా ఎన్సి 10 కామా ఎన్సి 11 ఆర్ ఇన్ ఏపీ. సో ఏపీలో ఉంటే కండిషన్ ఏంటి అంటే 2b is equal to a plus c. సో ఈ ఎన్సి 10ని అట్సైడ్ తీసుకెళ్ళిపోతే 2 is equal to ఎన్సి 9 by ఎన్సి 10 ప్లస్ ఎన్సి 11 by ఎన్సి 10. సో ఇక్కడ 2 is equal to, ఇది ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఫార్ములాలోనే ఉంది, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద రివర్స్లో ఉంది. అంటే ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 రివర్స్లో ఉంది, కాబట్టి అదే ఫార్ములాని మనం రివర్స్లో రాయండి. అంటే ఆర్ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేస్తే ఆర్ 10 కదా. సో ఆర్ బై ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 అంటే 10 బై ఎన్ మైనస్ 10 ప్లస్ 1 ప్లస్ ఇది ఈ ఫార్ములా ఎలా ఉంది? ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఫార్ములానే ఉంది, యాస్టీస్గా ఉంది. ఆర్ వాల్యూ 11, ఎన్ మైనస్ 11 ప్లస్ 1 బై 11. సో 2 is equal to 10 by n minus 9 plus n minus 10 by 11. So what is the LCM? LCM ఏంటి? 11 into n minus 9 ఏగా. సో 11 into 10 110 ప్లస్ n minus 9 into n minus 10. ఈ రెండు ఇటు సైడ్ వచ్చినాయి. 2 11s are 22 into n minus 9 is equal to 110 plus n square minus 9n minus 10n plus 90. 22n minus 198 is equal to 110 plus n square minus 19n plus 90. సో మొత్తం ఒక సైడ్ తీసుకొచ్చేద్దాం అమ్మా. ఫస్ట్ ఇది రాద్దాం. n square minus 19n, 110 plus 90 200 minus 22n plus 198 equal to 0. So n square minus 22n minus 19n minus 41n plus 398 is equal to 0. So this is the condition. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది చూడండి. సో ఏవైతే కోఎఫిషియన్స్ ఉంటాయో ఆ వచ్చిన కోఎఫిషియన్స్ ఆర్ ఇన్ ఏపీలో అన్నాడు. అంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఈ ఎన్సీ 10ని డివైడ్ చేశాను అనుకో, ఎన్సిఆర్ బై ఎన్సిఆర్ మైనస్ 1 ఫార్ములాలో ఇది ఉంది, కానీ ఇది లేదు, ఇది రివర్స్లో ఉంది. సో అందుకని ఫార్ములాని రివర్స్ రాసుకున్నాను. రాసిన తర్వాత ఎల్సిఎం చేసి సాల్వ్ చేసుకుంటా వెళ్ళాలి. అర్థమైందా క్వశ్చన్? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్లో C0 CR, C1 CR ప్లస్ 1, C2 CR ప్లస్ 2 సో ఆన్ అని చెప్పి 2NCN ప్లస్ R అనేది ప్రూవ్ చేయమన్నా. అమ్మ జాగ్రత్త వినండి. ఇక్కడ సింపుల్గా రాయొచ్చు మీరు థర్డ్ క్వశ్చన్ని. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ యొక్క ఫార్ములా ఏంటి? C0
plus c1x plus c2x square plus so on plus cr x power r plus so on plus cn x power n. ఈక్వేషన్ 1 అనుకుందాం అమ్మా, ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు నేను 1/x తీసుకున్నా, ఎక్స్ ప్లేస్లో 1/x రాసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/xగా తీసుకున్నా. రాయండి అన్నా అనుకో, 1 ప్లస్ 1/x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు c0 ప్లస్ c1/x ప్లస్ c2/x స్క్వేర్ ప్లస్ 1 cr/x power r plus so on cn/x power n. ఈక్వేషన్ 2. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి అంటే మనకి c0 ఇంటూ cr అంటున్నాడు కదా తను, సో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై 2 ఇంటూ 1 మల్టిప్లై. సో మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 2 ఇంటూ ఈక్వేషన్. ఈక్వేషన్స్ ఎప్పుడైనా రాసినప్పుడు రౌండ్ ఆఫ్ చేసుకోండి. సో ఫస్ట్ టేక్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో 1 ప్లస్ 1/x హోల్ పవర్ n ఇంటూ 1 ప్లస్ x హోల్ పవర్ n. సో ఇది x ప్లస్ 1ఏగా, అంటే 1 ప్లస్ x హోల్ పవర్ n బై x పవర్ n ఇంటూ 1 ప్లస్ x హోల్ పవర్ n. సో ఎల్హెచ్ఎస్ ఏమొస్తుంది, 1 ప్లస్ x హోల్ పవర్ 2n బై x పవర్ n వస్తుంది ఎల్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ చూద్దాం. సో ఆర్హెచ్ఎస్ చూడండి ఒకసారి. సో ఆర్హెచ్ఎస్ చూడండి, మనం మల్టిప్లై చేయాల్సింది దీంట్లో ఉన్న ఫస్ట్ మనకు కొన్ని కోఎఫిషియన్ట్సే కావాలా, అక్కడ ఏదైతే ప్రూవ్ చేయమన్నా అంతవరకే రాసుకోండి. c0 అంటే రెండు మల్టిప్లై చేస్తుంటే ఇక్కడ c0 నుండి స్టార్ట్, ఇక్కడ cr, c0 ఇంటూ cr, c0 ఇంటూ cr ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. అంటే మీరు ప్రతి మల్టిప్లికేషన్లో ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ మాత్రమే తీసుకోవాలి. సో అందుకని ఏం చేయాలి, దీని తర్వాత టర్మ్ ఈ cr తర్వాత టర్మ్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియంట్ వస్తుంది. అంటే c1/x ఇంటూ cr ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1. అంటే నెక్స్ట్ ఏం రాయొచ్చు, c2/x స్క్వేర్ ఇంటూ cr ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 2 ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే c0 cr ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ c1 cr ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ c2 cr ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ సో ఆన్ ఏనా, అన్ని ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియెంట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆర్ని కామన్ తీసుకుంటే c0 cr ప్లస్ c1 cr ప్లస్ 1 ప్లస్ c2 cr ప్లస్ 2 ప్లస్ సో ఆన్. సో ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రాసుకోండి. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n బై ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ c0 cr c1 cr ప్లస్ 1 c2 cr ప్లస్ 2 ప్లస్ సో ఆన్. ఇక్కడ ఉన్న ఎక్స్ పవర్ n ఇట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా, బేసెస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడేగా. అంటే ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్. సో ఇక్కడ చూడండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి, ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ ఇంటూ c0 cr ప్లస్ c1 cr ప్లస్ 1 ప్లస్ సో ఆన్ cr ప్లస్ 2 ప్లస్ సో ఆన్ రాసుకున్నాం. అమ్మా ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n యొక్క కోఎఫిషియంట్, ఇప్పుడు c0 cr ప్లస్ c1 cr ప్లస్ 1 టోటల్ దేని యొక్క కోఎఫిషియంట్ మా, ఎక్స్ పవర్ n ప్లస్ ఆరేగా. సో ఇక్కడ చూడండి ఒకసారి మీరు, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ ఇంటూ c0 cr ప్లస్ c1 cr ప్లస్ 1
ప్లస్ C2CR+2 ప్లస్ సో ఆన్గా రాసుకున్నాను. అంటే ఇది ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ కోఎఫిషియంటే కదమ్మా. సో అందుకని దీంట్లో కూడా ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ కోఎఫిషియంట్తో ఈక్వల్ చేసుకోవాలి. మనం అంతవరకే తీసుకున్నాం కాబట్టి. సో దీంట్లో ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ కోఎఫిషియంట్ అంటే ఏమొస్తుంది అంటే 2nc n ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ ఆరేనా. సో ఒకసారి చూద్దాం. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2nలో ఫస్ట్ జనరల్ టర్మ్ ఏంటి, 2nc ఎక్స్ పవర్ ఎన్సిఆర్ ఎక్స్ పవర్ n మైనస్ ఎక్స్ పవర్ ఆర్, ఇది జనరల్ టర్మ్ అవునా. ఈ జనరల్ టర్మ్లో ఆర్ ప్లేస్లో నాకు n ప్లస్ ఆర్ కావాలి కదా. సో ఆర్ ప్లేస్లో n ప్లస్ ఆర్ అంటే ఏంటి, 2nc n ప్లస్ ఆర్ ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్, అదేగా నేను రాసా. అర్థమైందా. సో ఇది ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్ ఇంటూ C0CR ప్లస్ C1CR ప్లస్ 1 ప్లస్ C2CR ప్లస్ 2 ప్లస్ సో ఆన్. సో ఇది క్యాన్సిల్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసిందా మనకి C0CR C1CR ప్లస్ 1 C2CR ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2nCn ప్లస్ ఆర్. ఇదే కదా తను ప్రూవ్ చేయమన్నది మనకి, అవునా. చూడండి ఒకసారి ఏం ప్రూవ్ చేయమన్నాడు. C0CR ప్లస్ C1CR ప్లస్ 1 ప్లస్ C2CR ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2nCn ప్లస్ ఆరే కదా ప్రూవ్ చేయమన్నది. అండ్ హెన్స్ డెడ్యూస్ దట్, ఈ రెండు ప్రూవ్ చేయాలి. సో అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ వీటికి ఏం చేయాలి అంటే పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మీరు 0 తీసుకోండి. అప్పుడు C0 ఇంటూ C0 ఇంటూ C0 ప్లస్ C1 ఇంటూ C1 ప్లస్ C2 ఇంటూ C2 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2nCn ప్లస్ 0 అంటే ఏమొస్తుంది, C0 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2nCn వస్తుంది ఫస్ట్ బిట్. సెకండ్ వన్ పుట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి. ఆర్ ప్లస్లో 1 రాయండి అన్నారు అనుకో. C0 C1 ప్లస్ C1 C2 ప్లస్ C2 C3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2nCn ప్లస్ 1. ఏవైతే రౌండ్ అప్ చేశానో ఆ మూడే కదా ప్రూవ్ చేయమన్నది. చూడండి ఒకసారి క్వశ్చన్ని. C0 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ఈక్వల్ టు 2nCn. సో 2nCn. సెకండ్ బిట్ C0 C1 ప్లస్ C1 C2 ప్లస్ C2 సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2nCn ప్లస్ 1. సో 2nCn ప్లస్ 1, అవునా. ఇదేనా, అర్థమైందా క్వశ్చన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 10 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఏమో ఈ ఎక్స్పాన్షన్లో కావాలి, ఎక్స్ పవర్ మైనస్ 10 కోఎఫిషియంట్ ఏమో ఈ ఎక్స్పాన్షన్లో కావాలి. ఆ రెండుని ఏం చేయాలా, ఈక్వల్ చేసుకోవాలి. ఏవైతే ఎక్స్పాన్షన్స్ వచ్చినాయో ఆ కోఎఫిషియన్స్ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఏకి బికి ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగాడు. అర్థమైన క్వశ్చన్. సో ఫస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/bx. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/bx హోల్ పవర్ 11. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/bx హోల్ పవర్ 11. ఈ ఎక్స్పాన్షన్లో మనకి ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అడిగాడు. సో దీని జనరల్ టర్మ్ రాసుకోవాలి. tr ప్లస్ 1 11cr ax స్క్వేర్ హోల్ పవర్ 11 మైనస్ r 1/bx హోల్ పవర్ r. 11cr a పవర్ 11 మైనస్ r. చూడండి x పవర్ 2 11s are 22 మైనస్ 2r 1/b పవర్ r ఇంటూ x పవర్ r. 11cr a పవర్ 11 మైనస్ r బై b పవర్ r. x పవర్ ఏమవుతుందమ్మా, బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ అంటే
22 మైనస్ 2r మైనస్ r మైనస్ 3r ఇదండి. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో నాకు x పవర్ 10 కోఎఫిషియంట్ కావాలంటే ఇప్పుడు పవర్లో ఉన్నది 10కే కదా ఈక్వల్ చేయాల్సింది. సో 22 మైనస్ 3r is equal to 10. So 3r is equals to 22 minus 10. 3r value 12. So then r is equal to 4. R is equal to 4 substitute చేస్తే T5 is equal to 11C4 a power 11 minus 4 7 by b power 4. ఇది ఒక ఎక్స్పాన్షన్ అండి. నెక్స్ట్ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ మైనస్ 10 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్లో కూడా తీసుకుందాం. ax మైనస్ 1 by bx స్క్వేర్ హోల్ పవర్ 11 అండి. సో దీని యొక్క జనరల్ టర్మ్ రాసుకుందాం 11cr. బట్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఫస్ట్లోనే -1 హోల్ పవర్ r అని రాయండి. -1 హోల్ పవర్ r 11cr ax హోల్ పవర్ 11 మైనస్ r. ఇక్కడ 1 by bx స్క్వేర్ హోల్ పవర్ r -1 హోల్ పవర్ r 11cr a power 11 minus r x power 11 minus r by 1 by b power r into x power 2r ఏగా. అంటే -1 హోల్ పవర్ r 11cr a power 11 minus r by b power r into x power 11 minus 3r ఏనా. బేసెస్ ఈక్వల్ పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్. సో 11 మైనస్ 3r దేనికి ఈక్వల్ చేయాలి? x పవర్ మైనస్ 10 కదా. సో 11 మైనస్ 3r వాల్యూ మైనస్ 10కి ఈక్వల్ చేస్తే 3r ఈజ్ ఈక్వల్స్ టు 21, r ఈజ్ ఈక్వల్స్ టు 7. సో r ఈక్వల్ టు 7 అంటే 8th టర్మ్, -1 హోల్ పవర్ 7 అంటే నెగిటివ్ 11c7 a పవర్ 11 మైనస్ 7 b పవర్ 7. దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ మైనస్ 10. సో ఈ రెండు కోఎఫిషియంట్స్ని ఏం చేయమన్నాడు అన్నాను? ఈక్వల్ అన్నాడు కదా. సో ఈక్వల్ చేద్దాం. సో 11c4 a పవర్ 7 బై b పవర్ 4 మైనస్ 11c7 a పవర్ 4 బై b పవర్ 7. సో 11c4 అన్నా 11c7 అన్నా ఒకటే కాబట్టి ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది కదా NCR ఈక్వల్ టు NCN మైనస్ R. అందుకని 11c4 అన్నా 11c7 అన్నా సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఈ b పవర్ 7 ఇటు సైడ్ తీసుకురండి, b పవర్ 4 అటు సైడ్ వెళ్ళింది. అంటే a పవర్ 7 ఇంటూ b పవర్ 7 ఈక్వల్ టు మైనస్ a పవర్ 4 ఇంటూ b పవర్ 4. అంటే ఇక్కడ ఏబీలు క్యాన్సిల్ అయిపోతున్నాయా? ab హోల్ పవర్ 7 మైనస్ ab హోల్ పవర్ 4 క్యాన్సిల్ చేస్తే ab హోల్ క్యూబ్ ఈక్వల్ టు -1. అంటే ab ఈజ్ ఈక్వల్ టు -1. సో ద రిలేషన్ బిట్వీన్ a అండ్ b ఏమొచ్చింది? ab ఈజ్ ఈక్వల్స్ టు -1. అర్థమైందా క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు, c0 ఇంటూ c1 c0 ప్లస్ c1 x/2 ప్లస్ c2 x²/3 ప్లస్ సో ఆన్ అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఎస్గా తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు c0 ప్లస్ c1 x/2 ప్లస్ c2 x²/3 ప్లస్ సో ఆన్ cn x పవర్ n బై x power n by n plus 1. cn x power n by n plus 1 ఇచ్చింది రాసుకున్నానమ్మా. ఇప్పుడు మామూలుగా అబ్జర్వ్ చేస్తే x² 2 x³ 3 అలా వస్తుంది కదా. కానీ ఇక్కడ చూడండి x² 2 x³ 3 కావాలి అంటే ఏం మల్టిప్లై చేయాలి? బోత్ సైడ్స్ నేను x మల్టిప్లై చేయాలి. మల్టిప్లై x on both sides. x ని both side మల్టిప్లై చేస్తున్నా. xs is equals to
సి నాట్ ఎక్స్ ప్లస్ C1 ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ సి నాట్ అన్నా ఎన్సి నాట్ అన్నా ఒకటేమా, సో మీరు ఎన్సి నాటే పెట్టుకోండి. ఎన్సి నాట్ ఎక్స్ ప్లస్ NC1 ఎక్స్ స్క్వేర్ బై 2, NC2 ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 1 NCN ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఎక్స్ అయిపోయింది, మల్టిప్లై చేసాం. ఇక్కడ డినామినేటర్లో ఏముందో చూసుకోండి, n ప్లస్ 1 కూడా ఉంది కదా. సో n ప్లస్ 1ని కూడా బోత్ సైడ్ మల్టిప్లై చేశారనుకో, ఆన్సర్లో ఉన్న ఇటున్న n ప్లస్ 1 ఇటు సైడ్ వస్తే డివైడ్ అయిపోతుందిగా. సో అందుకని మల్టిప్లై n ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై n plus 1 on both sides. So n plus 1 into x into s is equals to n plus 1 into nc naught x plus n plus 1 into nc1. ఈ 2 అనేది దీనికి రాసుకుందాం అమ్మా, by 2 x square plus n plus 1 into nc2 by 3 x cube plus so on n plus 1 into NCN by n plus 1 into x power n plus 1. అమ్మ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కూడా తెలియకపోయినా మీరు సింపుల్గా రాయొచ్చు. జాగ్రత్త చూడండి ఎలా రాయొచ్చు. n plus 1 into x into s is equals to n ప్లస్ 1 ఇంటూ ఎన్సీ నాట్ని, ఈ n ప్లస్ 1 ఇక్కడికి వచ్చేసిద్ది. ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 1 పెరుగుతూ వెళ్తుంది. అంటే n ప్లస్ 1 ఇంటూ ఎన్సీ నాట్లో ఏమవుతుంది అంటే n ప్లస్ 1 C1. n ప్లస్ 1 ఇంటూ n అంటే n ప్లస్ 1 C1 ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, n ప్లస్ 1 ఇంటూ NC1 అంటే n ప్లస్ 1 C, n ప్లస్ 1 C 2x స్క్వేర్ బై 2తో ఫార్ములా ఉంది, అర్థమైందా. సో n ప్లస్ 1 ఇంటూ NCR బై R ప్లస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 C R ప్లస్ 1 ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్గా చెప్పొచ్చు మీరు, n ప్లస్ 1 C 3x క్యూబ్ ప్లస్ 1, ఇక్కడ n ప్లస్ 1 C n ప్లస్ 1 ఇంటూ x పవర్ n ప్లస్ 1. కాసేపు మైండ్లో n ప్లస్ 1 ప్లేస్లో n అని చదవండి, అక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది. NC1 ప్లస్ NC1x ప్లస్ NC2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ NC3 ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్ NCN ఎక్స్ పవర్ n ఉంది, అవునా. ఏదైనా ఒక టర్మ్ స్టార్ట్ అవ్వాలంటే NC నాట్ కావాలిగా, అంటే ఇక్కడ n ప్లస్ 1 C నాట్ కావాలిగా. సో n ప్లస్ 1 C నాట్తో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ add and subtract with n plus 1 C naught. So n plus 1 into x into s is equal to n plus 1 C naught plus n plus 1 C1 into x plus n plus 1 into C2 x square plus so on n plus 1 C n plus 1 into x power n plus 1 యాడ్ చేసాంగా, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుందాం n plus 1 C naught. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n plus 1 into x into s is equals to n plus 1 into x into s is equals to, అమ్మ n plus 1 ప్లేస్లో n అని తీసుకోమన్నా కదా, NC0 plus NC1x plus NC2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ NCN ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తుంది కదండి. NC0 plus NC1x plus NC2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ NCN ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంటి, 1 plus x హోల్ పవర్ nగా. ఇందాక థర్డ్ సమ్ చేసాంగా మనం దీంట్లో. C0 plus C1x plus C2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ CN ఎక్స్ పవర్ n అంటే 1 plus x హోల్ పవర్ nగా మనం థర్డ్ సమ్లో రాసుకున్నాం ఈ క్వశ్చన్ని, అవునా.
సో ఇప్పుడు దీని ఎన్ ప్లేస్లో ఏముంది అబ్జర్వ్ చేయండి. ఎన్ ప్లేస్లో ఏముంది, n+1గా. సో అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా అంటే 1+x² n+1 మైనస్ n+1 C0, ఎనీ C0, 3C0, 4C0, ఎనీ C0 వాల్యూ 1. అమ్మ ఒకటి మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా ఇక్కడ RHS చూసుకుంటే ఏదైతే న్యూమరేటర్ ఉంటుందో అది రాసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇది డివైడ్ అవుతుంది. సో దెన్ S is equals to ఏమవుతుంది, 1+x² n+1 minus 1/n+1 into x is the answer. అర్థమైందా ఈ 5 క్వశ్చన్స్? సో బైనామియల్ థియరం నుంచి అడిగే 5 క్వశ్చన్స్ ఇలా, లేదు అంటే సిరీస్ సమ్స్ అడుగుతున్నాడు. సిరీస్ సమ్స్ మనం ఎలా చేయాలో ఇందాక చెప్పాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తే 100% మీకు 35 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.